కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చెయ్యండి. ఏప్రిల్ 17 శుక్రవారం నాడు అమావాస్య రాబోతోంది. ఇది చాలా శక్తివంతమైనది. గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు మీ సుడి తిరిగిపోతుంది. ఈ నెల 17న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతోంది. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు మీరు కుబేరులైపోతారు. అలాగే 2 నిమిషాల్లో మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి. 4 దిక్కుల నుంచి ధనం దూసుకువస్తుంది. దీనివలన చాలా అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి గుమ్మానికి ఖచ్చితంగా ఇది కట్టండి. ఇలా కట్టడం వలన మీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. మీ ఇల్లు మీకు బాగా అనుకూలిస్తుంది. ఏప్రిల్ 17న తిథి వారం నక్షత్రం బాగుంది. కాబట్టి గుమ్మానికి ఎవరైతే ఇది కడతారో వాళ్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణాలలో చెప్పబడింది. అందుకే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీరు ఈ పరిహారమనేది చేసుకోండి. ఈ నెల ఏప్రిల్ 17వ తేదీన శుక్రవారం రోజు శుక్ర అమావాస్య ఏర్పడుతుంది. అతి శక్తివంతమైన చాలా పవర్ను కలిగి ఉండే అమావాస్య ఇది. ఈ అమావాస్య ఒక రకంగా చెప్పాలి అంటే మనకున్న చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టే అమావాస్యగా పరిగణిస్తారని పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే అమావాస్య రోజున మీరు ఎలాంటి పరిహారం చేసినా ఎలాంటి పని చేసుకున్నా ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి. అలాగే కొన్ని పరిహారాలను కూడా మీరు పాటించాలి. ఇలా చేయటం వలన మీ ఇంటిపరంగా ఉండే ఇబ్బందులన్నీ అంటే దిష్టి దోషాలు, నరదిష్టి, శత్రుభయాలు అన్నీ పోతాయి. మీరంటే గెట్టనివారు మీ ఇంటిపైన చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయోగాల వల్ల కూడా మీరు బాగా సఫర్ అయిపోతూ ఉంటారు. మీరు బాగా బ్రతికినా కాని చూసి ఓర్వలేనివారు మీ చుట్టూ ఉండే ఉంటారు. వాళ్లు కూడా ఏమిటంటే మీ మీద కుట్రలు, కుతంత్రాలు జరపడం, ఇలాంటివన్నీ కూడా మీపైన చెడు ప్రయోగాలు చేయడం, మీ ఇల్లు మీకు అనుకూలించకుండా చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే మన ఇల్లు మనకు అనుకూలించకుండా ఉంటుంది కదా, అలాంటి వాటన్నింటికీ కూడా చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా మేము చెప్పే ఈ పరిహారం చెయ్యాల్సిందే అని మనకు పండితులు చెబుతున్నారు. ఇక ఈ అమావాస్య శుక్రవారం వచ్చింది కాబట్టి దీనిని శుక్ర అమావాస్యగా పరిగణిస్తారు. ఈ శుక్ర అమావాస్య చాలా శక్తివంతమైనది. అమావాస్య శుక్రవారం వచ్చిందంటే ఆ రోజు నియమనిష్టలతో లక్ష్మీదేవిని పూజించాలి. ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని ఎవరైతే నియమనిష్టలతో పూజిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది. ఆ తల్లి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మన జీవితాన్ని మార్చేస్తుంది. అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మన జీవితంలో ఇబ్బందులు అనేవి లేకుండా చేయడానికి ఆ తల్లి మనకు ఎంతో మేలు చేకూరుస్తుంది. కాబట్టి ఈ అమావాస్య శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. అయితే ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఇల్లంతా కూడా ఆ నీటితో క్లీన్ చేయండి. తద్వారా ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలగిపోతాయి. ఆ తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి. అమావాస్య రోజున ఏమిటంటే భూమిపైన ఎన్నో దుష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ దుష్టశక్తుల చెడు ప్రభావం మన ఇంటిమీద పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. తర్వాత శుచిగా తలస్నానం చేయండి. స్నానం చేసే నీటిలో కొంచెం పసుపును వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఉతికిన వస్త్రాలు ధరించండి. తర్వాత లక్ష్మీదేవి చిత్రపటానికి తెలుపు రంగు లేదా ఎరుపు రంగు పూలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో పూజించండి. ఆడంబరంగా కాకుండా మీ దగ్గర ఉన్న అంటే మీ యొక్క శక్తి కొలది దీపం పెట్టడం, చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టడం, లేదంటే 2 అరటిపండ్లను ప్రసాదంగా పెట్టండి. లేదా చక్కెర పొంగలని లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి.
తరువాత లక్ష్మీ అష్టోత్తర శతనామవళి, శ్రీసూక్తం, కనకధార స్తోత్రాలని పఠించండి. ఇవేమీ మాకు చదవడం రాదు అనుకున్నవారు ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఇంట్లో ఇలా సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈరోజు మీరు ఖచ్చితంగా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఈ విధంగా అమావాస్య రోజు, శుక్రవారం రోజున అమ్మవారిని పూజించండి. ఇలా లక్ష్మీదేవికి పూజ చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఎంత లేనివారైనా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం మన అందరికీ తెలిసినదే కదా. ఎందుకంటే ఆ తల్లిని పూజిస్తేనే కదా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు మన సొంతమవుతాయి. ఇలా లక్ష్మీ అమ్మవారిని పూజించిన తర్వాత ఇక గుమ్మానికి ఇది కట్టండి. ఇది గుమ్మానికి ఎప్పుడు కట్టాలి అంటే కనుక సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. మనకి ఈ అమావాస్య శుక్రవారం వచ్చింది కాబట్టి రోజంతా కూడా మంచిదే. మీరు ఈ పరిహారాన్ని ఉదయం చేసుకోవచ్చు లేదా సాయంత్రం కూడా చేసుకోవచ్చు. మీ ఇంటి గుమ్మానికి మెయిన్ డోర్, సింహద్వారం ఉంటుంది కదా, దానిపైన ఇంటి ముందు కట్టండి. మన ఇంటికి మంచి రావాలన్నా, చెడు రావాలి అన్నా మన ఇంటి సింహద్వారం గుమ్మం నుంచే వస్తుంది. కాబట్టి గుమ్మం దగ్గర కనుక ఇది కట్టుకుంటే చాలు, తద్వారా మన ఇంట్లోకి కేవలం మంచి మాత్రమే ఆకర్షిస్తుంది. అలాగే ఇంట్లో చెడు ఉంటుంది కదా, అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ పరిహారం ఎలా చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో పీచు తీయని ఒక కొబ్బరికాయను పెట్టి 2 నల్లగవ్వలు పెట్టండి. అలాగే 1 స్పూను నవధాన్యాలు, చిటికెడు పసుపు, కుంకుమ, 1 స్పూను కళ్ళు ఉప్పు అంటే రాళ్ల ఉప్పు, ఆ తర్వాత 5 చుక్కలు అత్తరుని చల్లండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి. గ్రహాలు శాంతిస్తేనే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నవధాన్యాలు వేయాలి. మనం ఇంటికి పునాది వేసేటప్పుడు అంటే బేస్మెంట్ వేసేటప్పుడు ఇలా నవధాన్యాలు వేసి పూజ చేస్తాం కదా. కాబట్టి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఈ పరిహారానికి నవధాన్యాలు 1 టీ స్పూన్ తప్పట తీసుకోవాలి. కొబ్బరికాయ అనేది దిష్టి, దారిద్ర్యం పోగొట్టుకోవడం కోసం ఉపయోగిస్తాము. కాబట్టి 1 కొబ్బరికాయను తీసుకోండి. అలాగే రాళ్ల ఉప్పు ఏమిటంటే 1 టీ స్పూన్ అంత తీసుకోండి. రాళ్ల ఉప్పు మీ ఇంటిపై ఉన్న నెగటివ్ ఎనర్జీ, నరదిష్టిని పోగొడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు కళ్ళు ఉప్పు కలిసి వచ్చేలాగా చేస్తుంది. ఇక తర్వాత వస్తువు నల్ల గవ్వలు. ఈ నల్ల గవ్వలేమిటంటే మనకు పూజా స్టోర్స్లో లభిస్తాయి. 2 నల్ల గవ్వలు తీసుకోండి. ఈ గవ్వలు కూడా దిష్టిని తీసివేయడంలో బాగా ఉపయోగపడతాయి. తర్వాత అత్తరు. ఈ అత్తరేమిటంటే మంచి సుగంధ పరిమళాలను కలిగి ఉంటుంది. ఈ అత్తరుని ఆ వస్తువులన్నింటి మీద 5 చుక్కలు లేదా 8 చుక్కలు చల్లండి. ఒకవేళ మీ దగ్గర అత్తరు లేకపోతే రోజ్ వాటర్ అయినా తీసుకోవచ్చు. ఈ వస్తువులన్నీ కూడా ఎరుపు రంగు వస్త్రంపై పెట్టిన తర్వాత వాటిపై అత్తరును చిలకరించి వాటిని మూటలాగా కట్టి ఆ మూటకు సాంబ్రాణి ధూపం చూపించి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై వేలాడదీస్తే చాలు. ఇక మీ సుడి తిరిగినట్లే, మీ జీవితం మారిపోయినట్లే. మీకు ఇంటిపరంగా అద్భుతంగా కలిసివచ్చి మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మీరు ఆచరించండి. ఇది చిన్న పరిహారమే, కానీ ఫలితాలు మాత్రం పెద్దగా వస్తాయి. అతి శక్తివంతమైన పరిహారమిది. తంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది. చాలామంది ఈ పరిహారాన్ని చేసి మంచి రిజల్ట్ని పొందారు. అలాగే ఈ పరిహారానికి మనకు పెద్దగా ఖర్చు కూడా కాదు. మనం బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చులు పెట్టి ఎన్నో పరిహారాలు చేయించుకుంటాము. అయినా కూడా ఒక్కోసారి రిజల్ట్ అనేది రాదు. కానీ ఇప్పుడు మేము చెప్పిన ఈ పరిహారాన్ని మీరు ఈ అమావాస్య శుక్రవారం నాడు చేసినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీనిని మనం ఎవరిమే చేస్తున్నాం కాబట్టి, నియమనిష్టలతో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫలితమనేది మీకు వస్తుంది. చాలా చక్కగా కూడా పనిచేస్తుంది. కాకపోతే ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏమిటంటే, ఈ రోజున నాన్ వెజ్ అనేది తినకూడదు, వండకూడదు. అలాగే స్త్రీలు నెలసరి సమయంలో ఉన్నప్పుడు ఈ పరిహారం చేయకూడదు.
అమావాస్య నాడు పొరపాటును కూడా మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను తీసుకోకూడదు. ఈ రోజున భార్యాభర్తలు శారీరక కలయికకు దూరంగా ఉండాలి, అంటే బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈ రోజున ఎవ్వరితోనూ వాదించకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అమావాస్య రోజున జుట్టు కత్తిరించుకోవడం, బోర్లు తీసుకోవడం వంటివి చెయ్యకూడదు. ఇది దారిద్ర్యానికి దారితీస్తుందని చెబుతారు. అమావాస్య రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. కాబట్టి అర్ధరాత్రి వేళ శ్మశానాల వద్దకు లేదా నిర్జన ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లకూడదు. అమావాస్య నాడు చేసే దానం ఎంతో రెట్టింపు పుణ్యాన్ని ఇస్తుంది. పేదలకు అన్నదానం చేయడం లేదా నల్లనువ్వులు దానం చేయడం వలన విశేష ఫలితాన్నిస్తుంది. అమావాస్య నాడు సాయంత్రం వేళ ఇంట్లో లేదా రావి చెట్టు కింద దీపం వెలిగించడం ద్వారా మీపై ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కాబట్టి మేము చెప్పిన ఈ నియమాలను పాటించడం వల్ల మీరు ఆశించిన ఫలితం కన్నా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పరిహారం కొంతమందికైతే 2 లేదా 3 నెలల దాకా పనిచేయవచ్చు. అంటే మన ఇంటి మీద ఉండే చెడును బట్టి ఇది పనిచేస్తుంది. నిజం చెప్పాలి అంటే మనమంటే గిట్టనివారు ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగం చేస్తే తెలిసిన వాళ్ల దగ్గరికి వెళతాం కదా. అంటే సాధువుల దగ్గరికి వెళ్ళి మనం పడుతున్న కష్టాలు, బాధల గురించి వాళ్లకు చెప్పుకొని ఆ తర్వాత వాళ్లు మనకి ఏదో ఒకటి ఇచ్చి ఇంటి గుమ్మానికి వేలాడదీసుకోమని చెబుతారు. దానికంటే కూడా ఇక్కడ మనమే మన చేతులతో ఈ పరిహారాన్ని అమావాస్య రోజు చేసుకుంటాము కాబట్టి ఇది చాలా బెటర్ అని చెప్పవచ్చు. అలా గుమ్మానికి కట్టిన కొబ్బరికాయకి ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజు సాంబ్రాణి ధూపం వేయండి. ఈ పరిహారం యొక్క పవర్ అనేది మీకు 2 నెలలు లేదా 3 నెలలు ఉంటుంది. 3 నెలల తర్వాత దానిని తీసేసి ఏదైనా పారే నదిలో పడేస్తే సరిపోతుంది. దానిని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అందరూ తిరిగే చోట మాత్రం అస్సలు వేయకండి. అందరూ తొక్కుతారు కాబట్టి ఎవ్వరికీ కూడా మన వల్ల హాని కలగకూడదు. ఈ పరిహారాన్ని పరిపూర్ణమైన గట్టి నమ్మకంతో చెయ్యాలి. అప్పుడే మీరు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. ఇది చాలా శక్తివంతమైన పరిహారమని తంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది. తెలుసుకున్నారు కదా అమావాస్య రోజున గుమ్మానికి ఏమి కట్టాలి అనే విషయాన్ని. మేము చెప్పిన ఈ పరిహారాన్ని చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబంలో ఎటువంటి కష్టాలు, బాధలు లేకుండా సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.